వెల్కమ్ బ్యాక్ టు మహంతి అరుణ గార్డెన్కి స్వాగతము. ఈ దినము అంజూరపు చెట్టు గురించి మనము చూసుకుందామండి. అంజూరపు కాయలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా కాయలు పండినాయి, గుత్తులుగానే ఉన్నాయి, పండినాయి. ఇదిగో మూడు కుండీల్లోకి పెట్టాము. ఇదిగో ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి, ఇక్కడ కింద గుత్తులు ఎలా ఉన్నాయో. ఇటువైపు కాయలు చూడండి గుత్తులుగా ఎలా ఉన్నాయో. అదేవిధంగా చూడండి, ఇదిగో ఇక్కడ పండినవి రెండు, ఇదిగో ఇక్కడ పైన ఈ 3 కుండీల్లో నేను తీసుకొచ్చి పెట్టానండి. చాలా చక్కగా గుత్తులుగా వచ్చినాయి. మళ్ళీ ఎంత ఎండలైనప్పుడు కూడా మరి అంజూరపు కాయలు మరి పండుతూనే ఉన్నాయి, కానీ కాపు అయితే ఆగలేదు. మరి 100 రూపాయల టబ్బుల్లోనే నేను పెట్టాను, కానీ మరి పెద్ద కుండీలు అయితే నేను పెట్టలేదు. ఈ దినం మరి ఎందుకు చేస్తున్నానంటే, మా అక్కగారు నాగార్జున సాగర్ నుంచి, మా అక్కగారు బావగారు నాగార్జున సాగర్ నుంచి వచ్చారు. వాళ్ళకి వీటి యొక్క టేస్ట్ చూపిద్దాము అని చెప్పేసి నేను తీసుకొని వచ్చానండి. రండి, మీరు కూడా రండి. వీళ్ళేనండి మా అక్క, మా బావగారు నాగార్జున సాగర్ నుంచి వచ్చి ఉన్నారు. చక్కగా ఈ తోట ఎలా ఉంది అనేది ప్రతి సంవత్సరం కూడా మీ తోట చూడాలని చెప్పేసి అన్నారు. మరి కాయలతోటి ఉంది కాబట్టి ఈ దినం మరి వాళ్ళకి ఈ ఫ్రూట్స్ కోసి వాళ్ళకి టేస్ట్ని చూపించాలని చెప్పేసి చేశాను. అంజూరపు చెట్టు కాయలు ఏ రీతిలో కొయ్యాలి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో, పండి ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఈ రీతిలో చిన్నగా చెట్టుని తిప్పుకుంటూ మరి ఉండాలండి. ఇవైతే లోపల తినటం కాదండి, లోపల పైన ఉన్నటువంటి తోలుతో సహా తినాలి. మంచి విటమిన్స్ బలంగా ఉంటుంది. కానీ వీళ్ళకి మా బావగారి మా అక్కగారికి టేస్ట్ చూపించాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇవ్వండి, చక్కగా కాయలను కడిగాను. ఇప్పుడు మనము కట్ చేసి టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి చూపిద్దాం. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని లోపల చూడండి ఎలా ఉందో. లోపల చూడండి చక్కగా, లోపల తేనె ఎలా అయితే ఉంటుందో తేనెగా, లోపల రంగు కూడా చూడండి ఎలా ఉందో. టేస్ట్ చూపిద్దాము. వెరీ టేస్టీగా ఉంది. ఆర్గానిక్ పండు బాగుంది, చాలా బాగుంది. బయట మార్కెట్లో కూడా తీసుకొని తిన్న సందర్భంలో కానీ ఇలాంటి టేస్ట్ రాలేదు. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది పండు. చెప్పుకోవటం కానీ కాదండి, చాలా స్వీట్గా ఉంది. బయట తినే ఫ్రూట్ ఎలా ఉంది, ఆర్గానిక్గా పండించినటువంటి మరి ఫ్రూట్ ఎలా ఉందనేది, టేస్టీ అనేది చాలా మార్పు ఉన్నది. మరి ఎంతో కష్టపడి మరి గార్డెన్ చేసి ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.